ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఢిల్లీలో వీధి కుక్కల అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే ఆయా రాష్ట్రాలపై భారీ జరిమానాలు వేస్తామని హెచ్చరించింది. ప్రతి కుక్క కాటుకు పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారిపైన కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఏదైనా సంస్థ ఆహారం పెడుతున్న కుక్కలు చిన్నారిపై దాడి చేస్తే, ఆ దాడిలో చిన్నారి మరణిస్తే అప్పుడు ఎవరిని బాధ్యుల్ని చేయాలి? ప్రాణ నష్టానికి ఆ సంస్థ బాధ్యత వహించదా అని ప్రశ్నించింది. వీధి కుక్కల బెడదను నివారించేందుకు రాష్ట్రాలు తగిన చర్యలు చేపట్టాలని చెప్పింది. లేదంటే ప్రతి కుక్క కాటుకు, కుక్కల దాడిలో జరిగిన ప్రతి మరణానికి ఆయా రాష్ట్రాలు తాము నిర్దేశించిన భారీ పరిహారాలను చెల్లించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. వీధి కుక్కలకు ఆహారం పెట్టే వారిపై కూడా అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. శునకాలపై అంత ప్రేముంటే ఇంటికి తీసుకువెళ్లి పెంచుకోవాలని చెప్పింది. వీధి కుక్కల సమస్య భావోద్వేగభరిత అంశమని అంటున్నారని, ఆ భావోద్వేగం కుక్కలపై మాత్రమేనా, మనుషులపై లేదా అని ప్రశ్నించింది. కుక్కలు వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయపెట్టే పరిస్థితిని ఆమోదించే ప్రసక్తే లేదంది ధర్మాసనం.